రాష్ట్ర ప్రభుత్వం 29 జూలై 2025న 44 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చారు. మరి వాటిలో అనేక మంది అర్హులకు ఇచ్చిన కొద్ది మంది అనర్హులకు కూడా అక్రమార్కులకు కూడా పదోన్నతులు ఇవ్వడంపై ఈరోజు బీసీ పొలిటికల్ చేసి ప్రభుత్వం దృష్టికి కూడా కొన్ని ఫిర్యాదు చేస్తూ ఉంది. అంటే ఉదాహరణకు వి లచ్చిరెడ్డి అనే క్యాండిడేట్ ఉన్నాడు. రెవెన్యూ ఉద్యోగుల సంఘంలో ఆయన సంఘ నాయకుడు అని చెప్పి గతంలో కూడా అనేక అరాచకాలకు అక్రమాలకు పాల్పడినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి కీసర్ ఆర్డీఓ ఉన్నటువంటి అతన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో జయశంకర్ భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ చేసింది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా. అంటే మళ్ళీ అక్కడ ఏం చేశాడు, అతను విధులకు జాయిన్ కాకుండా తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిండు. రాజీనామా చేస్తే ఆ ప్రభుత్వం కూడా రాజీనామా ఆమోదించలేదు అప్పటి ప్రభుత్వం. ఎందుకంటే అతను శంషాబాద్లో తహసీల్దార్గా ఉన్న సమయంలో అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినాక కొన్ని ఆర్డర్లు ఇచ్చారు పాత చేతులు అని చెప్పి ఆ ఎంక్వైరీలో కూడా తేలింది. అప్పుడున్న ఆర్డీఓ ఎంక్వైరీ చేశారు అక్కడ రాజేంద్ర నగర్ ఆర్డీఓ. ఆ ఎంక్వైరీలు తేలితే ఆ కేసు కలెక్టరేట్లో పెండింగ్లో ఉన్నందుకు రంగారెడ్డి కలెక్టరేట్లో అతన్ని రాజీనామాను ఆమోదించకుండా పెడితే అతను ఏం చేసిండు, పరారీలో ఉన్నాడు. 4 సంవత్సరాలు 2 నెలలు పరారీలో ఉండి కొన్ని కంపెనీలు పెట్టాడు, ఫార్మా కంపెనీలు, దాదాపు 800 కోట్లు కూడా కంపెనీ పెట్టినట్టు కూడా సమాచారం ఉంది. మరి 4 సంవత్సరాల 2 నెలలు పరారీలో ఉన్నటువంటి లచ్చిరెడ్డి గారు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 డిసెంబర్లో మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన ఎమ్మడే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంటనే అతను జాయిన్ చేసుకుని మళ్ళీ అసిస్టెంట్ సెక్రటరీగా ఆయన కొన్ని రోజులు విధులు కొనసాగిస్తాడు. దాని తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు తిరగకుండానే మొన్న 2 రోజుల కిందట స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అతనికి ప్రమోషన్ ఇచ్చిండ్రు. అంటే 4 సంవత్సరాలు 2 నెలలు పరారీలో వ్యక్తికి జాయిన్ చేసుకోవడం ఒక తప్పు. జాయిన్ చేసుకోవడమే కాకుండా దాదాపు ఆ పరారీలో ఉన్న కాలానికంటే దాదాపు ఒక 1500 రోజులకు ₹1 కోటి పైగా వేతనం ఇవ్వడము రెండవ తప్పు. అతనికి మళ్ళీ ప్రమోషన్ ఇవ్వడం కూడా మూడవ తప్పు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రి గారిని కూడా తప్పుదో పట్టిస్తా ఉన్నారు. వీరు చేసే పని ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. కాబట్టి దీని వెనుక సూత్రధారులైనటువంటి 2 పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. సిసిఎల్ఏలో ఆఫీస్ సూపరింటెండెంట్ చేసినటువంటి రాంబాబు గారికి, అదేవిధంగా రెవెన్యూ శాఖలో సెక్రటరియట్ల సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి వేణు, వీళ్ళిద్దరు కూడా మొన్న ప్రమోషన్లో తారుమారు చేసినట్టు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ప్రమోషన్లు ఇచ్చి దాదాపు కొన్ని కోట్లు కూడా చేతులు మారినట్లు కూడా ఈరోజు బయట వినిపిస్తూ ఉన్నాయి. అందుకే వీటన్నింటి మీద విజిలెంట్ డీజీ గారితే ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఈరోజు బీసీ పొలిటికల్ చేసి కూడా మేము చేసిన ఆరోపణలు కట్టుబడి ఉన్నాం, మేము చెప్పేటివంత నిజాలు వారికి కూడా కమిటీ వేస్తే వారికి కూడా మా తనున్న ఆధారాలు ఇచ్చి ఈరోజు జరిగిన అన్యాయాన్ని నిరూపిస్తాం, జరిగిన అక్రమాలను కూడా నిరూపిస్తామని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకే వి లచ్చిరెడ్డి కూడా గతంలో ఈ రంగారెడ్డి తర్వాత హైదరాబాద్, మేడ్చల్ తదితర ప్రాంతాల తహసీల్దార్లు కూడా బెదిరిస్తూ నాకు సీఎం గారి దగ్గర, రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గర అని చెప్పుకుంటూ వాళ్ళని భయపెడుతూ అనేక అక్రమాలకు పాల్పడమే కాకుండా రియల్ ఎస్టేట్ దందా కూడా ఈరోజు అక్రమంగా ఏదైతే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తాం. అంటే ఒక అధికారి ఎన్ని వందల కోట్లకు పడగలెత్తిండు, ఒక అధికారికి 10 కాలానికి రోజులు రాకుండా జీతం ఇస్తారు, ఒక అధికారికి అక్రమంగా ప్రమోషన్ ఇస్తే ఈరోజు తెలంగాణ సమాజానికి ప్రభుత్వం ఏ విధమైన ఈరోజు మెసేజ్ ఇస్తా ఉందో ఒక్కసారి అందరూ అర్థం చేసుకోవాలి, గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి అవినీతి అక్రమ అధికారి పైన వెంటనే విచారణ చేసి అతను సస్పెండ్ చేసి కూడా విచారణ చేయాలి. ఎందుకంటే అతను సస్పెండ్ చేస్తేనే విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. కాబట్టి ఒకవేళ ప్రభుత్వ అధికారులు ఇదే విధంగా తాత్సారం చేస్తే ఖచ్చితంగా హైకోర్టు కూడా వెళ్ళి అతన్ని ఇంటికి పంపించే వరకు ఈరోజు బీసీ పొలిటికల్ చేసి పోరాటం చేస్తుంది. గతంలో మేము 10 నెలల నుంచి జనవరి నుంచి ఆర్టీఐకి అడుగుతున్నాం. సమాచార హక్కు చట్టం కింద ఆయన మన ఇన్ని రోజులు సెలవు ఉన్నాడు కదా, దానికి ఎందుకు వేతనం ఇచ్చారు, ఆయన ఏం చేసిందంటే గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ లేదంట, మా దగ్గర సమాచారం లేదని తప్పించుకుంటున్నారు. సిసిఎల్ఎల్ రెవెన్యూ శాఖలో ఈయన కొద్దిగా మేనేజ్ చేసి ఆయన సమాచారం ఇవ్వకుండా కూడా అడ్డుకుంటున్నారు. కానీ ఎన్ని రోజులు అడ్డుకోలేడు. ఖచ్చితంగా ఈ యొక్క లచ్చిరెడ్డి లుచ్చావతారాలపై ఖచ్చితంగా త్వరలోనే ఈరోజు పబ్లిక్ ముందు అన్ని ఆధారాలతో బయట పెడతాం, అధికారులకు ఇస్తాం, ఆయనని ఇంటికి పంపించే వరకు ఈరోజు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేదీ 29/7/2025న 44 మంది
డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా ఈరోజు ప్రమోషన్లు ఇచ్చారు. వాటిలో కొద్ది మందికి అనర్హులకు కూడా ఇచ్చారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. వి లచ్చిరెడ్డి అనే రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు అని చెప్పుకుంటూ అనేక అక్రమాలకు పాల్పడుతుండేవాడు. 2019లో కీసర్ ఆర్డీఓగా ఉన్న లచ్చిరెడ్డి గారిని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జయశంకర్ భూపాలపల్లికి డిప్యూటీ కలెక్టర్గా ట్రాన్స్ఫర్ చేస్తే అతని విధులకు హాజరు కాకుండా కూడా ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి చేసింది. మరి రాజీనామాను కూడా అప్పటి ప్రభుత్వం ఆమోదించకుంటే అతని విధులకు హాజరు కాకుండా పరారీలో ఉన్నాడు. 4 సంవత్సరాల 2 నెలలు పరారీలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వెంటనే మళ్ళీ జాయిన్ అయితే ఏమి ఆలోచించకుండా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అతన్ని విధులకు జాయిన్ చేసుకుని మళ్ళీ అసిస్టెంట్ సెక్రటరీ కూడా ఈరోజు పోస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అంటే 4 సంవత్సరాల 2 నెలలకు కనీసం అంటే ఏమి ఎంక్వైరీ చేయకుండా ఎందుకు రాలేదని చేయకుండా అతనికి ₹1 కోటి పైన జీతం ఇచ్చండి. ప్రభుత్వ జీతం అంటే ప్రభుత్వ జీతం ఎవరికి వెళ్ళిస్తారు? ప్రజలు కట్టిన పన్నులే కదా. మళ్ళీ 4 సంవత్సరాల 2 నెలలకు ఒక ఉద్యోగికి పరారీలో ఉన్న వ్యక్తికి జీతం ఎలా ఇస్తారు? అది ఒక తప్పిదం. రెండో తప్పిదం ఏంటంటే మూడోది మొన్నటికి మొన్న ఇచ్చిన ప్రమోషన్లలో కూడా అతనికి అక్రమ ప్రమోషన్ ఇచ్చారు. అంటే అతను అసలు రెవెన్యూ శాఖకు వచ్చింది ఆయనకు ఒక తప్పిదం అండి. ఆయన 2000 గ్రూప్ 4 జాబ్ గ్రూప్ 2లో సెలెక్ట్ అయిన తర్వాత ఎక్సైజ్ శాఖకు ఉండాలి. యాక్చువల్గా ఎక్సైజ్ శాఖకు పోవాల్సిన అతను ఈరోజు అక్రమంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా ఈరోజు రెవెన్యూ శాఖ ఎక్సైజ్ శాఖకు పంపకుండా అక్కడ కూడా మేనేజ్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు అంచెలంచెలుగా అక్రమ ప్రమోషన్లు కూడా ఈరోజు పొందుకుంటూ వస్తున్నటువంటి లచ్చిరెడ్డి గారిపై అక్రమాలపై డీజీ విజిలెన్స్ తోన ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము బీసీ పొలిటికల్ చేసి పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే అతను ₹1 కోటి జీతం ఇవ్వడం ఒక తప్పు, అక్రమ ప్రమోషన్ ఇవ్వడం ఒక తప్పు. అతని పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో అనేక కేసులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. కేసులు పెండింగ్ లో ఉన్న వ్యక్తికి, పరారీలో ఉన్న వ్యక్తికి ఈరోజు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా ఎందుకు ఇచ్చారనేది ఈరోజు ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది. అంటే రెవెన్యూ అధికారులు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా తప్పుదో పట్టించి ఇటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు. అతనేమో నాకు రెవెన్యూ మినిస్టర్ దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, అందుకే నాకు ఏదైనా ప్రమోషన్లు వచ్చినాయని చెప్పి బయట కూడా చెప్పుకుంటా ఉన్నాడు. అంటే దీన్ని మనం తెలంగాణ ప్రజలకు ఏం మెసేజ్ పంపుతుందో ఈరోజు ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అందుకే మేము కూడా ముఖ్యమంత్రి గారు కలుస్తాం. ఈరోజు గతంలో కూడా ఆయన పైన అనేక ఆర్టీ యాక్ట్లు వేసినాం. మేము 10 నెలల నుంచి చేస్తుంటే కూడా అతను కూడా ఆర్టీ యాక్ట్ కూడా రిప్లై ఇవ్వకుండా అధికారులు కూడా మేనేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసినాం. ఖచ్చితంగా అప్పీల్కి వెళ్తాం. అతన్ని ఇంటికి పంపించే వరకు ఈరోజు బీసీ పొలిటికల్ చేసి అవిశ్రాంతంగా పోరాటం చేస్తుంది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే హైకోర్టులో కూడా కేసు దాఖలు చేసి ఆయన ప్రమోషన్ కూడా రివర్షన్ చేయాలి. అదేవిధంగా మొన్న ఇచ్చిన ప్రమోషన్లో కూడా అర్హులకు చాలా మంది కూడా అన్యాయం జరిగింది. అందుకే వాటిపైన ప్రభుత్వం పునరాలోచించి మళ్ళీ ఎంక్వైరీ చేసి ఈరోజు అర్హులకు న్యాయం చేసి అక్రమార్కులకు ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీ పొలిటికల్ తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.